హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్ కుమార్ పెయింట్ టు పెయింట్స్ తరఫు నుంచి. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి, గొప్ప ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాము. ఇది ఒక వాటర్ ప్రూఫింగ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ క్రిస్టలిన్ టెక్నాలజీ బేస్డ్ వాటర్ ప్రూఫింగ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏంటంటే హీలర్ సీలర్ 007. ఈ హీలర్ సీలర్ 007 పెయింట్ టు పెయింట్స్ మనకి తీసుకొచ్చినట్టు ఒక గొప్ప మాస్టర్ ప్రోడక్ట్. ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఈ ప్రోడక్ట్ని టైల్స్ కింద ఒక 2 కోట్స్గా మనం అప్లై చేయొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్ ప్లాస్టర్ అయిన తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ని మనము అప్లై చేయొచ్చు. సో దట్ ఒక బేస్ కోట్ అయిపోతుంది, మీ యొక్క ప్లాస్టర్ సర్ఫేస్ వాటర్ ప్రూఫ్ అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, టెరెస్ మీద కూడా మనము ఒక బేస్ కోట్గా దీన్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక లైవ్ డెమో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ లైవ్ డెమోలో దాన్ని ఎట్లా అప్లై చేస్తాం చూస్తాము. ఒక విషయం నేను యాడ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది క్రిస్టలిన్ వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ మీద ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయబడింది పెయింట్ టు పెయింట్స్ వాళ్ళు. ఈ ప్రోడక్ట్ స్పెసిఫిక్గా దేని మీద వర్క్ చేస్తుందంటే పోర్ బ్లాకింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. పోర్ బ్లాకింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి కాంక్రీట్ సర్ఫేస్లో లోపల పోర్స్ ఉంటాయో, ఆ పోర్స్ని బ్లాక్ చేయడానికి ఈ ప్రోడక్ట్ని మనం అప్లై చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఈ ప్రోడక్ట్ క్రిస్టల్స్ ఫామ్ చేసేస్తుంది ఎక్కడెక్కడ పోర్స్ ఉన్నాయో. అదేవిధంగా ఏమైనా క్రాక్స్ ఉన్నా సరే ఆ క్రాక్స్ని కూడా కంప్లీట్గా వైప్ ఆఫ్ చేస్తుంది. అలాంటి ప్రోడక్ట్ యొక్క శాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక సర్ఫేస్ ప్రిపరేషన్ చూస్తున్నారు మీరు. హ్యామర్తో కానీ గ్రైండింగ్ మెషిన్తో కానీ మీరు చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా బ్రష్తో క్లీన్ చేసేసి ఇప్పుడు మీరు 2 సర్ఫేసెస్ చూస్తున్నారు. వితౌట్ హీలర్ సీలర్ 007 సర్ఫేస్ ఒకటి, హీలర్ సీలర్ 007 అప్లికేషన్ సర్ఫేస్ ఒకటి అప్లై చేసింది. మీరు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా చూడొచ్చు ఇందులో. టూ కోట్స్ హీలర్ సీలర్ 007 అప్లై చేస్తారు, హారిజాంటల్ అండ్ వర్టికల్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మీకు సర్ఫేస్ అనేది కోటింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మేము 2 కోట్స్ అప్లై చేసాం 007 అండ్ ఇంకో కోట్లో మేము ఏమీ అప్లై చేయలేదు ఇంకో ప్లేస్లో. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ స్లోపింగ్ సర్ఫేస్ ఏదో ఉందో వాటర్ పోయగానే అది కిందకు వచ్చేస్తూ ఉంది వాటర్. ఇది స్టాండ్ స్టిల్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు వాటర్ స్టాండ్ స్టిల్ ఉంది. ఇలా ఒక 3 to 4 ప్లేసెస్లో చూస్తే మీరు అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది ఎక్కువ కలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయి ఉంది వాటర్. ఇక్కడ మ్యాక్సిమం ఏది అబ్జర్వ్ చేస్తామంటే, ఎక్కడైతే వాటర్ ఉందో ఈ కెమికల్ అప్లై చేసినప్పుడు యాజ్ ఎ బేస్ కోట్, ఫర్ ఎగ్జాంపుల్ టైల్స్ కింద అప్లై చేస్తారు మీరు. ఇది మీరు డైరెక్ట్గా టైల్స్ కింద అప్లై చేయొచ్చు, ఆర్ ప్లాస్టర్ సర్ఫేస్ బిఫోర్ పెయింట్, ఆర్ ప్లాస్టర్ అయిన తర్వాత కూడా మీరు దీన్ని 2 కోట్స్లో అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఒక బేస్ కోట్ వాటర్ ప్రూఫింగ్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్లీ స్ట్రక్చర్కి చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తారు, ఇది ఒక శాంపుల్ 2 బ్లాక్స్ తీసుకున్నాము. ఒక బ్లాక్ మీద హీలర్ సీలర్ అప్లై చేసాం, ఇంకో బ్లాక్ మీద హీలర్ సీలర్ అప్లై చేయలేదు. ఈ లైవ్ శాంపుల్లో మీరు చూస్తారు, ఒక కెమికల్ అనేది అప్లై చేయని దాని మీద చేసి దీని మీద వాటర్ పోస్తున్నాం. ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు, కంప్లీట్ ఒక డ్రాప్లెట్, ఒక క్రిస్టల్ కనబడుతుంది అక్కడ మనకి. సో పర్మనెంట్లీ కంప్లీట్ 0. ఇంకో బ్లాక్ మీద చూస్తే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయింది.